This conference will now be recorded. So now private key, where private key and private key value the private key is the data. How to read the data from the file? File function on the so use interpolation. Leదంటే అందులో ఉన్న డేటాను కాపీ పేస్ట్ చేయొచ్చు డబుల్ కోట్స్ లో. మరి కనెక్షన్ లేని ఒక మెషిన్ నుంచి ఇంకో మెషిన్ లోకి ఎట్లా కాపీ చేస్తావు? అంతే కదా, ఒక మెషిన్ నుంచి ఇంకో మెషిన్ కావాలంటే యూ నీడ్ ఏ కనెక్షన్. బట్ హియర్ nowhere we are using IP address, right? Automatically it will take it. Now, so what is the function? File function. Inside file, where is your file is located? What is the file name? jan28.pm. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి ఎందుకంటే నా లోకల్లో ఉన్నది pm ఎక్స్టెన్షన్ తో. So the meaning of this thing is whenever if I execute it, test.txt file will be copied into Ubuntu directory with the name of what? Test.txt. By using Ubuntu user credentials, by using this private key. ఇవేవి లేకపోయినా ఎర్రర్ ఇస్తుంది. సో ఎలా యాజ్ ఇట్ ఈస్ గా రన్ చేస్తారా, కీ ఉండదు. jan28 నా దాంట్లో ఉంటుంది సార్, ఎర్రర్ వస్తుంది అంటారు. పాస్వర్డ్ డైరెక్ట్ ఇవ్వాలి. సో control S. Terraform validate. Syntax error same level. Next, file copy చేయడం వేరు, ఫైల్ లో ఉన్న డేటా రీడ్ చేయడం వేరు. Now Terraform apply. Nothing. provisioner.pm అంటే సేవ్ చేస్తాను. .tm ఫైల్స్ రీడ్ చేస్తుంది కదా, ఏదైనా ఇచ్చుకోవచ్చు. జస్ట్ ఐల్ పుట్ error provisioner.file expected braces like where it is missing connection. This is for file. Saying resource section I am group 1 for file 2. This is for connection. Okay, we need one more thing for resource. Control S. So no issues. Say yes. మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్ లో 22 లేదు, సిఐడిఆర్ లేకపోయినా మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి. AWS ఫంక్షన్ అంటే AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. ఒక ఫైల్ ఉంది, ఫైల్లో ఇప్పుడు పర్మిషన్ చేంజ్ చేయాలని చేంజ్ చేయలేము. ఈ ఫైల్ పోయేటప్పుడు ఏ పర్మిషన్ వస్తుందో అవి ఇంకా మళ్ళీ చేంజ్ చేయలేదు, ఏం చేయలేదు. సో ఇన్స్టెన్స్ సిస్టమ్ కెనాట్ ఫైండ్ ఫైల్ స్పెసిఫైడ్ .text.txt లేదా వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? ఆ ఫైల్ లేదంటే ఇట్ ఇస్ ఎర్రర్. ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోతుంది కానీ ఇది క్రియేట్ అవుతుంది. జస్ట్ ఐల్ డిస్ట్రాయ్ ఇట్ అగైన్, రీక్రియేట్ ఇట్. ఏ సర్వీసెస్ మీద అప్లై. AWS లో క్రియేట్ చేసేటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరే.
రెండుతో చేయొచ్చు. So what is the file name? Test file, right? Test file. ఇక్కడ వేరే నేమ్ ఏదైనా ఉండొచ్చు, బట్ నేను అండర్స్టాండింగ్ గురించి జస్ట్ టెస్ట్ ఫైల్ అనే పెడుతున్నాను. కరెక్ట్ కదా ఇప్పుడు నేమ్? ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది కానీ కాపీ అవ్వదు ఫైల్. ఓన్లీ కాపీ చేసేటప్పుడు ఇట్ ఇస్ గాట్ ఎ ప్రాబ్లం. సేవ్ చేశాను కదా. ఇక్కడ ప్రొవిజనల్ రిమోట్ ఎగ్జిక్యూషన్ అనుకో, సిస్టమ్ లాంచ్ అయిన తర్వాత ఏమైనా కమాండ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. జనరల్ ఏమైందంటే ఒక షెల్ స్క్రిప్ట్స్ కానీ అవి వెంటనే ఫైల్ ను కాపీ చేస్తాం. యూజర్ డేటాలో కొంచెం డేటాను యాక్సెప్ట్ చేస్తాం. బిగ్ ఫైల్స్ ఉన్నాయి అనుకో, ఆ స్క్రిప్టెడ్ ఫైల్స్ విల్ కాపీ ఇన్ టు ద లాంచ్డ్ మెషిన్ అండ్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. Say yes. Provider, provision, రెండు different కదా. PP ఉందని అవ్వదు. Providers ఏంటంటే which provider you are connecting, which credentials you are using. Provisions is a part of resource section. So executing what? Provisioning with file. File function execute అవుతుంది. Instance launch అయిపోయింది. So resource is completed. మనం వెళ్ళి చెక్ చేయాలంటే చెక్ చేసుకోవచ్చు. సో లాగిన్ అయితే తెలుస్తుంది ఫైల్ కాపీ చేస్తాం కాబట్టి. సో జస్ట్ pwd ls-l ఉందా టెక్స్ట్ ఫైల్ cat అందులో ఏదైతే డేటా ఉందో అది లోకల్ మెషిన్ నుంచి అయిపోయింది. మనకి ఎస్టీపీ కమాండ్ అదా ఇదా ఏం అవసరం లేదు. అవన్నీ పారామీటర్ చేస్తే ఇట్ ఇస్ గెట్ కాపీ. ఒక్కొక్కసారి అప్లికేషన్స్ ఉంటాయి లోకల్ మెషిన్ నుంచి గిట్ నుంచి డౌన్లోడ్ చేసి వేసేయండి అంటారు. ఉంటాయి కదా కొన్ని మెషిన్స్ తో కావాలంటే యూ నీడ్ టు రైట్ ఇన్ దిస్ ప్రొవిజనల్ సెక్షన్. ఇప్పుడు ఏదో ఉంది అన్ని షెల్ స్క్రిప్టింగ్ తో చేయలేని ఏముండవు కానీ టైం పడుతుంది. ఎంత ఈజీగా అవ్వదు. ఇప్పుడు Ansible తో చేయొచ్చు, ఇట్ ఇస్ టఫెస్ట్ థింగ్. ఇప్పుడు Ansible తో ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత ఐపీ తీసుకోవాలి, యూజర్ నేమ్ తీసుకోవాలి, కీ తీసుకోవాలి. అంటే మీకు అది ఏ సెక్షన్ ఇస్తుంది, రిజిస్టర్ అని వేరియబుల్ ఉంటాయి కదా, రిజిస్టర్ లో స్టోర్ చేస్తారు. రిజిస్టర్ ఇంత పెద్దగా ఇస్తారు, అందులో కీవర్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, మళ్ళీ కట్లు ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది. సో వీటితో ఏమైందంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ విత్ మినిమల్. 1 వీక్ లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ ఆటోమేషన్ ఈజీ అయిపోయింది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు Ansible తో చేసే ఎవ్రీ వర్క్ వీ కెన్ డూ ఇట్ బై యూజింగ్ షెల్ స్క్రిప్ట్, బట్ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇట్ ఈస్ ఈజీ థింగ్. అవి క్లియర్. సో మళ్ళీ ఇప్పుడు ఈ ఫైల్ ఏమైనా చేంజెస్ చేశాను. ఇప్పుడు డన్ సమ్ చేంజెస్ ఇన్ దిస్ ఫైల్. కంట్రోల్ డి. ఎక్కడ చేంజ్ చేశాను నేను? లోకల్ మెషిన్ లో ఉన్న టెస్ట్ ఫైల్ లో చేశాను. అగైన్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూటెడ్, అగైన్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ టెరాఫార్మ్ అప్లై, మళ్ళీ ఫైల్ కాపీ అవుతుందా? అదే అపెండ్ అవుతుందా? ఏదన్నా అవ్వదు. ఎందుకంటే ప్రొవిజనల్ సెక్షన్ కి ఎగ్జిక్యూటెడ్ వెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా, ఇక మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే డౌట్ ఉంటే వి కెన్ టెస్ట్ ఇట్. ఇంకేం చేయలేమన్నమాట. ఏం చేంజ్ నేను చేంజ్ చేసినా ఏం చేంజ్ చేసినా రిసోర్స్ క్రియేట్ అయితే కదా అయ్యేది. రిసోర్స్ ఆల్రెడీ క్రియేటెడ్, మన రిసోర్స్ క్రియేట్ అయింది అయినా ఇట్ డజంట్ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇఫ్ యూ లాగిన్ ఇట్, అందుకే ఫస్ట్ పాయింట్ అదే చెప్పింది. సో క్యాట్ అంటే ఊరికి చేంజ్ చేయడాలు ఉండవు. డిఫాల్ట్ అప్లికేషన్స్ ఉంటే వీ నీడ్ టు డూ ఇట్. చూడమని వచ్చిందా? క్లియర్ ఉంది. దానికి ఇటు ఒక వే హ్యూజ్ కన్ఫ్యూజన్ అయిపోతారు. ఇప్పుడు ఈ ఉన్న కాన్సెప్ట్ కూడా మర్చిపోతారు.
ఒకటి నల్ ప్రొవిజనర్ అని ఉంది, నల్ రిసోర్స్ అని. నల్ రిసోర్స్ అంటే ఏం క్రియేట్ చేయదు. నల్ రిసోర్స్ అంటే ఏం క్రియేట్ చేయదు. బట్ ఏంటంటే ఇలాంటి అయినా ఎప్పుడైనా చేంజెస్ ఉన్నప్పుడు దాన్ని ఇంపోజ్ చేస్తాం. క్లియర్? సో సేమ్ థింగ్ I want to సేమ్ అంతే, ఇంక వేరే ఏం లేదు. I'll create one more resource, I2, same security group. Now whatever the machine it is launching, that IP address I need to put into file. System launch అయిపోయింది. సిస్టమ్ లాంచ్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అంటే అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. బట్ ఐ వాంట్ టు కాపీ ద IP అడ్రస్, పబ్లిక్ IP ఆర్ ప్రైవేట్ IP ఇంటూ వన్ ఫైల్. అంటే లోకల్ సిస్టమ్ లో ఒక ABC అనే ఫైల్ ఉంది, ABC ఫైల్ లో స్టోర్ చేయాలి. సో కమాండ్ ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఇట్, రైట్? సో హియర్ లోకల్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే విచ్ ప్రొవిజనర్ విల్ యూజ్ ఇట్? లోకల్ ఎగ్జిక్యూషన్ ప్రొవిజనర్. సో విల్ సీ ద సింటాక్స్. ఇక్కడ వేరే ఫైల్ కాపీ చేస్తాను. జస్ట్ ఐ క్రియేట్ వన్ మోర్ ఫైల్, ఐ ఎగ్జిక్యూట్ ఇట్. ఇక్కడ లాంచ్ అయిన మెషిన్ ఒక ఫైల్ లో చేయాలి. సో లోకల్ ఫైల్ లో, yes, లోకల్ సిస్టమ్ లో. నౌ జస్ట్ సీ దట్ ఐ రైట్ వన్ షెల్ స్క్రిప్ట్. షెల్ స్క్రిప్ట్ ఏం లేదు, సింపుల్ థింగ్. ఇన్స్టలేషన్ ఉంటుంది అనుకో, ఈ ఫైల్లో ఉన్న స్క్రిప్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఆ లోకల్ సిస్టమ్ నుంచి కాపీ చేస్తాడు. ఎవడో డేటాబేస్ స్క్రిప్ట్స్ రాసి ఏమేమో రాశాడు. అండ్ కొంచెం భయపెట్టారు కదా లాస్ట్ అని ఇట్లా రాస్తున్నాం, ఇంత పెద్ద ఏదో రాస్తున్నాం. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్? అపాచీ టు ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ మై నేమ్ ఇస్ ఏ ఫైల్ లోకి వస్తుంది? లోకల్లోకి ఏం రాయట్లేదు, ఇది వదిలేదు. ఇంటర్పోలేట్ కాదు, ఇది AWS టెరాఫార్మ్ తో సంబంధం ఉన్నది కాదు, లైనక్స్ కమాండ్సే. ఈ కమాండ్ తోనే ఏమవుతుంది? ఎక్కువ అంటే ఏం చేస్తుంది? ప్రింట్ చేస్తుంది, రైట్? సో వాట్ ఇస్ దిస్ సింబల్ విల్ డూ? రీడైరెక్షన్, రైట్? అంటే అవుట్పుట్, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతా అవుట్పుట్ ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఫైల్లోకి వెళ్ళాలి? డేట్ ఫైల్ లేదు కదా, డేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. అంటే డేట్ కమాండ్ వస్తే ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ నేమ్ తో ఫైల్ నేమ్ ఉంటుంది. ఇక్కడ డేట్ 12/13 ఏదో ప్రింట్ అవుతుంది కదా, ఆ నేమ్ తో ఫైల్ ఉంటుంది. అంతెందుకు లేదు, అంటే షెల్ స్క్రిప్టింగ్ అడుగుతారు కదా, మళ్ళీ అడగకుండా ఉండాలి. సో మై ఫైల్ 1 లో జస్ట్ ఐఎమ్ పుట్టింగ్ ఏవో స్క్రిప్ట్స్ రాస్తున్నాం, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అండ్ ఒక ఫైల్ కాపీ చేస్తున్నాం, ఏవో కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇంటెన్షన్ ఏంటంటే లోకల్లో ఉన్న స్క్రిప్ట్ ఫైల్ ని రిమోట్ మెషిన్ లో కాపీ చేయాలి. అండ్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఇట్. my .sh is a file name, my.sh అని ఫైల్ పెట్టాను నేను. నా ఈ రెండు స్క్రిప్ట్లు ఏం చేస్తున్నానంటే దిస్ అదర్ టెరాఫార్మ్, రైట్? వి హావ్ వన్ మోర్ టెరాఫార్మ్. విచ్ ఫైల్ ఐ వాంట్ టు కాపీ? my.sh. నా లోకల్ మెషిన్ నుంచి కాపీ అవుతుంది. విచ్ లొకేషన్ కాపీ చేస్తున్నాను? my.sh. నా లోకల్లో ఉన్న my.shs ని లాంచ్ అయిన మెషిన్ లో కాపీ చేస్తున్నా. తర్వాత ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫైల్ నీడ్ టు హావ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్, రైట్? అంటే ఈ ఫైల్ కాపీ అయినాక నేను chmod కమాండ్ ఎక్కడ రన్ అవ్వాలి? రిమోట్ సర్వర్, లోకల్ మెషిన్ లో కావాలి. సో రిమోట్ ఎగ్జిక్యూషన్ ప్రొవిజనర్ ని యూజ్ చేయాలి. ఆ chmod అనేది ఎక్కడ యూజ్ చేయాలి? రిమోట్ ఎగ్జిక్యూషన్.
So just we'll see the syntax. What is the provisioner? కాపీ అవుతుంది. కాపీ అయినాకనే నా ఫైల్ పర్మిషన్ చేంజ్ చేయాలి. అంటే సిహెచ్ మోడ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి? లాంచ్ అయిన సర్వర్ లో ఎగ్జిక్యూట్ చేయాలి, పర్మిషన్ చేయాలి. సో what is the provisioner I need to use? Provisioner called remote execution. Inline అనేది కీవర్డ్, అట్లనే యూజ్ చేయాలి సింటాక్స్. సో where is file provisioner? ఇక్కడ అయిపోయింది కదా. So I'm using what? Remote provisioner. So I'll use braces. Next, what you need to do? Some commands you need to run. What is the keyword I need to use? Inline. A square brace తో యూజ్ చేయాలి, అంటే ఇది ఒక్కొక్క కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు అన్నమాట. So I want to execute. Double quotes lo ichada command. So double quotes lo ichu. So I'll use chmod. On which file? chmod 777 ichestunna nenu. /home ubuntu my.sh. ఇక్కడ my.sh వస్తున్నది కాబట్టి ఆ ఫైల్ కి నేను కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో కమాండ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. స్క్రిప్ట్ ని, షెల్ స్క్రిప్ట్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? ఇంకో కమాండ్ కామా ఇచ్చాడు. ఇంకో కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కామా. ఏ కమాండ్? ఇది ఫైల్లో రాయలే, ఫైల్ కాపీ అయిన తర్వాత ఫైల్ పర్మిషన్ చేంజ్ చేస్తున్నాను. సిహెచ్ మోడ్ లైనెక్స్ కమాండే కదా, లైనెక్స్. ఈ సిహెచ్ మోడ్ కమాండ్ లాంచ్ అయిన సర్వర్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. సో దీని అవుట్పుట్ నేను ఎక్కడ నుంచి స్టోర్ చేయాలనుకో, నేను out.txt ఫైల్లో ఉంది, అంటే మనకు కనిపించాలి కదా మళ్ళీ ఏమైందో అని. సో out.txt లో చేస్తున్నాను. సో ఇందాక చేస్తున్నాను. మళ్ళీ కనెక్షన్ స్ట్రింగ్ వి నీడ్ టు రైట్ ఇట్, అంటే మళ్ళీ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి కదా. సో ప్రొవిజన్స్ లో గిట్ట దే యూజ్ లైన్ స్క్రిప్ట్స్. హలో, సో వాట్ లొకేషన్ వినిపించట్లేదండి. yes, చూపిస్తా. ఏం లేదు, రిమోట్ మెషిన్ లాంచ్ అయినాకనే మెషిన్ లోకి లాగిన్ అయ్యి కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో రిమోట్ ఎగ్జిక్యూషన్ ఏమైతుందంటే, ఏ మెషిన్ అయితే లాంచ్ చేస్తుందో ఆ మెషిన్ లో సిహెచ్ మోడ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాను. ఈ ఫైల్ ఏదో అది ఉన్న ఫైల్ కొత్త కాపీ చేసిందో ఇట్ ఇస్ అప్ టు యూ. బట్ నేను కాపీ చేసిన ఫైల్ కి నేను 777 చేయాలని, తర్వాత ఇంకో కమాండ్ రన్ చేస్తున్నా SSS అనేది. ఆ కమాండ్ అవుట్పుట్ ఎడబెడుతున్నా, output.txt లో పెడుతున్నా. ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే నా లోకల్ మెషిన్ లోకి లాగిన్ అవ్వాలి కదా, టెరాఫామ్. సో ఈ కనెక్షన్ యూజ్ చేయండి, SSH ubuntu private things. ఒకటి ఫైల్ కాపీ చేస్తున్నాను, తర్వాత కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎస్, అంతే. రిమోట్ కనెక్షన్ అంతే చేసినాం, ఇంకేం చేయలేదు.
ఏ కమాండ్ ఇప్పుడు క్యాట్ కమాండ్ ఇస్తే క్యాట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమోట్ ఎగ్జిక్యూషన్ ఏంటంటే లాంచ్ అయిన సర్వర్ లో కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంతే. అది నువ్వు సిహెచ్ మోడ్ యూజ్ చేస్తావా, ఏపీటైప్ అండ్ గెట్ యూజ్ చేస్తావా, టెస్ట్ యూజ్ చేస్తావా, ఇట్ ఈస్ అప్ టు యూ. Why it is taking so much time? ఇవన్నీ ఉన్నాయి కదా. Please find me to the copy. Connection is అయినట్టుంది. Something is happening. It's launching, but it is not right. ఏందో ఎర్రర్ చూద్దాం. You have given key right proper గా. John home messages provisioner file. Where something is missing. The key user. The time but not execution inline యూజ్ చేసాం కదా వర్డ్. సింటాక్స్ ఎర్రర్ ఇచ్చినందుకు క్లోజ్ అయిపోయింది. ఎస్హెచ్ అంటే షెల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి. Just I'll see the example. SX.text. IP అడ్రస్ అనేది మనం పంపించిన ఫైల్ లో ప్రింట్ చేస్తాం. పిక్చర్ this side to the right for that right is taking so much time. So instance launch అయిపోయింది. అక్కడి నుంచి టైం కనెక్షన్ దాకా లాంచ్ అయినా కదా ఫైల్ అవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యేది. ఐపీ అడ్రస్ ఏడియాలి. ఐపీ అడ్రస్ ఎక్కడ యూజ్ చేస్తాను. ఏ ఐపీ అడ్రస్ వస్తాయి డోంట్ నో. ఏం ఐపీ అడ్రస్? ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంది ఇక్కడ? నేను ఐపీ అడ్రస్ ఏం ప్రింట్ చేయట్లేదు. ఇంకా లోకల్ కమాండ్స్ ఏం ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇంకా ఫైల్ పంపాను, ఫైల్ ని అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కమాండ్స్, రిమోట్ ఎగ్జిక్యూట్. లోకల్ ఎగ్జిక్యూషన్ రాలేదు ఇంకా. So creation is completed after. So going to remote execution from -y is not understand, invalid operation update. Okay, just connecting to the remote via this thing. Okay, Ubuntu password false key తో అయితే కనెక్ట్ అయింది. ఫైల్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమో ఎర్రర్స్ వచ్చినాయి. మన ఫైల్ అయితే కాపీ అయింది. జస్ట్ విల్ సీ ఇట్. నల్ల ఫైల్లో రాసిన కమాండ్స్ తప్పున్నాయి. తప్పుంటే తప్పే ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. ఇవ్వలేదా? ఓకే, జస్ట్ సీ దట్. క్యాట్ నేను రన్ చేయాల్సిన కమాండ్ ఏంటి? విచ్ సర్వర్ ఐ కనెక్టెడ్? డిస్కస్. File has been copied. My file copy అయింది. ఇందులో ఉన్న కమెంట్స్. పాస్వర్డ్ ఫైల్ కాపీ అయిందా?
ఇక్కడ నుంచి ఆ స్క్రిప్ట్ లో ఇచ్చినాం కదా, APTFN గైడ్ లో ఎర్రర్స్ వచ్చినాయి. సో క్యాట్ అవుట్ డాట్ టీఎక్స్టీ అందులో ఏం రాలేదంటే కమాండ్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, అంటే ఈ స్క్రిప్ట్ కరెక్ట్ ఏంటి ఇదాన్ని చూడు, పర్మిషన్ చేంజ్ చేసాం మనం, LS-L 777 ఇచ్చాం కదండి, ఆ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ APTFN గెట్ లో ఏదో మిస్టేక్ ఇచ్చి ఉంటున్నా అందుకే అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. క్లియర్? సో ఫైల్ కాపీ చేసి రిమోట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, దాన్ని రిమోట్. సో లోకల్ చేయాలంటే లోకల్ తెచ్చేస్తే మీరు అయిపోతుంది పని. చేస్తారా మీరు లోకల్? అదే చెప్పినా కదా ప్రొవిజనింగ్. సరే ఫస్ట్ పాయింట్ చెప్పిన వాట్ ఈస్ ప్రొవిజనర్ అనే కంటే ముందు గిట్ట కండిషన్ చెప్పాను. ప్రొవిజనర్స్ ఆర్ గెట్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ రిసోర్స్ క్రియేషన్. షీబ్యాంక్ వాటికి మ్యాండేటరీ ఏం కాదు, యూజర్ డేటా కాదు కదా, బై డైఫాల్ట్ బ్యాష్ షెల్ తీసుకుంటారు, అది ఉంటే దానికి ఏమంటారు. ఇట్ ఈస్ బెటర్, ఆల్వేస్ గుడ్ టు యూజ్ షీబ్యాంక్. క్లియర్? ప్రొవిజనర్ ఏమన్నా ఉందా? బట్ సినారియో బేస్డ్ ఈ ఫైల్ మీరు యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ అయితే రన్ అవుతాయి. నువ్వు రిమోట్ లో ఎగ్జిక్యూట్ చేయాలా, లోకల్లో ఎగ్జిక్యూట్ చేయాలా, ఫైల్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఏమేమి సింటాక్స్ ఉండాలి, పాస్వర్డ్ లేకపోతే ప్రైవేట్ కీ ఉందా, డాక్యుమెంటేషన్ తో పనులు అవుతాయి. నేను ఇప్పుడు పాస్వర్డ్ చెప్పలేదు, రేపు మీ ఆర్గనైజేషన్ లో కీ లేకుంటే యూజ్ చేస్తే ఇప్పుడు నా కష్టమే ఏమే ఉంది, కీ ఇట్ టేక్స్ ఎ పాస్వర్డ్ రైట్, ఎనీథింగ్ కెన్ బి యూజ్. అంటే మనకి ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ కి అడ్మినిస్ట్రేట్ అవ్వాలి. ఓకే, సో ఐ స్టాప్ ద సెషన్. మ్యాపింగ్ రేట్ చెప్తాను అంటే ఏదో పని ఎక్సిల్ ఖాళీ లేదు. మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇప్పటికీ 3వ అయింది మాది కొత్త ఇన్స్టిట్యూట్. ఇప్పటికీ రెంట్ అగ్రిమెంట్ చేయలేదు, వాటర్ రీస్టోర్ చేయలేదు, పవర్ చేపిస్తాను, మేమే పవర్ అని పిలిచినాం, బిల్డింగ్ మెయింటెనెన్స్ కట్టలేదు, మా దగ్గర డబ్బులు తీసుకున్నాం, మేము అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేసినాం, అగ్రిమెంట్ చేయలేదు. ఈ బిల్డింగ్ ఉంటుంది కదా కమిటీకి మెయింటెనెన్స్ బిల్ పే చేయలేదంట, వాళ్ళేమో వాటర్ అయ్యా అంటారు. వీడంటే నేను రేపు వస్తున్నా ఎల్లుండి వస్తున్నా అంటాడు. ఇప్పుడు 1 month అయిపోయింది మాకు కీస్ ఇచ్చేసి. వాడు ఓనర్ యాక్చువల్ ఏడుంటాడు, దుబాయ్లో ఉంటాడు, ఏడున్నోడు ఉంటాడు, వాడు ఇట్లుంటాడు. ఎవరు ఓనర్ నంబర్ తెలియదు కదా, వాడు ఏడుండో వాడు పేరు గిట్ట తెలియదు మనకి, ఆ నంబర్ గిట్ట తెలియదు. వీడు వచ్చిండు మా వాళ్ళదే అని చెప్పిండు, అయింది ఇట్లా తీసుకున్నాం. ఆ 4th floor అట్లనే అయింది. ఏంటంటే తిరిగితే పైసలు వస్తాయో రావు కనీసం, ఇప్పుడు వదిలేసి. క్లియర్? ఈ ఫైల్ సెండ్ చేస్తాను, ఓన్లీ మ్యాపింగ్ పెండింగ్ ఉంది కదా. సో టుమారో విల్ స్టార్ట్ విత్ క్లౌడ్ వాచ్ లాగ్స్, ఫాస్ట్ అయిపోతుంది అది. రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. ఏది నల్ రిసోర్సా? నల్ రిసోర్స్ చేసి మానేసి ఏవి గుర్తొచ్చినప్పుడు చెప్పండి. ఇంపోర్ట్ ఇలాంటి పంపించం. జేకి ఫస్ట్ GUI చేయి, అందరు గుర్తున్నారు.